హాయ్ ఫ్రెండ్స్, నేను మిసైలు. ఇది వచ్చేసి మా నానమ్మ వాళ్ళ ఊరు. ఇది ఒంగోలు జిల్లాకు వచ్చింది, కందుకూరు మండలం అనమాట. ఆ ప్లాట్లు వెనక అంతా అడవిలాగా చూపిస్తున్నాను కదా, అదంతా మా నాన్న వాళ్ళు చిన్నపిల్లప్పుడు ఇచ్చారు ఆ ప్లాట్లు. అక్కడ కనపడుతున్న ఇల్లు వచ్చేసి మా అక్క వాళ్ళ ఇల్లు. ఇది మా చిన్న తాత వాళ్ళ కొడుకు వాళ్ళ ఇల్లు. ఈ ఇంటి మింగల్ నుంచే నాన్న కింద పడిపోయి చనిపోయాడు. అంటే మేకలు తీసుకున్నారు. మేము అఫీస్పేటలో ఫ్లాట్ అమ్మేసి వచ్చిన తర్వాత మేకలు కొనుక్కున్నారు. మేకలు కొనుక్కున్న తర్వాత ఇంకా అన్నీ అమ్మేసారు. నాన్నమ్మ చనిపోయినప్పుడు ఒకటి ఉంచుకున్నాడు. అది ఆయనకి ఇష్టమైన మేకని ఒకటి ఉంచుకున్నాడు. ఆ ఒకటి ఏం జరిగిందంటే దాని పిల్ల ఈ మిద్దెకి వెనక సైడ్ దుంకింది అనమాట. మా అక్క వాళ్ళ ఇంటి సైడ్ దుంకింది కదా అని ఇంకా ఆయన బాధపడ్డాడు అనమాట. గబక్కన కాళ్ళు చేతులు ఇరిగిపోతాయి కదా అని చచ్చిపోద్దానని మళ్ళీ రెండో రోజు కూడా అలాగే ఎక్కేసిందంట. ఎక్కేసేసరికి ఆయన భయపడిపోయి ఏంటి ఇది రోజు ఇలా ఎక్కుతుందని, ఇల్లు పక్కనే మా ఇల్లు, ఇది చిన్న తాత వాళ్ళ ఇల్లు, బాబాయ్ వాళ్ళ ఇల్లు ఇది. అయితే ఎక్కింది కదా అని చిన్నగా తోలుకొని కిందకి తీసుకొచ్చాడు. తీసుకొచ్చేసిన తర్వాత లాస్ట్ మెట్టు కాడికి వచ్చాయి. ఇగో మెట్లు చూపిస్తుందని చూడండి. ఆ లాస్ట్ మెట్టు కాడికి వచ్చేసిన తర్వాత కొంచెం కూర్చున్నాడు. ఇదిగో మెట్లు చూపిస్తున్నాను. కూర్చునే టైంలో లాస్ట్ మెట్టు మీద ముందుకు పడి అక్కడికక్కడికే దెబ్బ తగిలిందనమాట. కొంచెం కన్నుకు వాసింది. ముందుకు పడి అప్పటికప్పుడే సురుకు కోల్పోయాడు. సురుకు కోల్పోయిన తర్వాత అక్కడ బర్రెలాంటి ఒక ఆవు ఉండింది. ఆమె గబగబా మా అమ్మ వాళ్ళు, మా మేనత్త వాళ్ళు అందరూ హైదరాబాద్ నుంచి వచ్చున్నారనమాట. మా మేనత్త బాబాయిలు అందరూ. అయితే గబగబా వాళ్ళు పిలిచేసరికి పరిగెత్తారనమాట. పరిగెత్తేసరికి అప్పటికే ఆయనకి ప్రాణం పోయింది. ఇది వచ్చేసి ఇంకో తాత వాళ్ళ కూతురు వాళ్ళ ఇల్లు, అంటే మా మేనత్త వాళ్ళ ఇల్లు అనమాట. ఇంకో తాత కూతురు వాళ్ళు ఇల్లు హైదరాబాద్లో ఉంటారు. మా అత్త చనిపోయింది. ఇక్కడ కనపడే ఇల్లు నేను చూపిస్తున్నాను. ఆ ఇల్లు వచ్చేసి మా ఇల్లు. ఇవి వచ్చేసి మేకల కోసం అలా కట్టాడు మా నాన్న. మేకలను ఎంత బాగా చూసుకుంటాడంటే మా కన్నా ఎక్కువగా చూసుకుంటాడు, అంత ఇష్టం. ఆ మేక కూడా ఆయన అంటే చాలా ఇష్టం. అక్కడ లోన కనపడుతుంది కదా, అక్కడ ఏదో మా ఇంటి వెనకాల అది డాక్టర్, అది గవర్నమెంట్ ఆసుపత్రి. ఇది వచ్చేసి మా ఇల్లు. ఈ ఇల్లు బాగాలేదు. మేము చిన్నపిల్లప్పుడు చాలా కష్టపడి కట్టుకున్నాము. అంటే వాటర్ కోసం ఎక్కడెక్కడో తిరిగాడల్లా మోసుకునే వాళ్ళం మా అన్న మేమందరం. ఇది వచ్చేసి పడగొట్టాలి, ఎందుకంటే ఆగ్నే తిరుగుంది ఇల్లు, అందువల్ల ఇల్లు పడగొట్టాలి. ఇక్కడ వచ్చేసి చెట్లు చూపిస్తున్నాను నేను. కొబ్బరి చెట్టు మా నాన్న వేసాడు ఇది. అక్కడ మునగాకు చెట్టు ఉంది. మునక్కాయలు కాస్తాయి. మా అమ్మ అమ్మిద్ది, కూరగాయలు అమ్ముతుంది అనమాట ఊర్లో. అంటే ఇంకా ఇంటికాడే ఉంటుంది కదా అట్లా. అక్కడ కొంచెం ముందుకు పోతే గోరింట్లాగా చెట్టు మా నాన్న వేసాడు. సపోటా అదే కొంచెం ఫ్రూట్స్ చెట్టు వేసి ఉంటారు. కనకంబరాలు, మునగాకు, కొబ్బరి చెట్టు, దాంట్లోనే జామ చెట్టు కూడా ఉన్నట్టుంది. కొంచెం ముందుకు పోతే గోరింట్ల చెట్టు. అది కనపడుతుందో లేదో, నా ఫోన్ క్వాలిటీ లేదు, సారీ. అదే గోరింట్ల చెట్టు ఇది. ఆ కంకర వచ్చేసి రోడ్డు పోసే వాళ్ళు తోలేరు అనమాట. అది ఆ రోడ్డు పోయడానికని అట్లా కంకర ఇంటి బొంగులు ఉంది. నేను చెప్పే ఆ బొంగు కూడా అమ్మేసి కొట్టొద్దేమొద్దు, అసలు అందులో ఏం పెట్టింది లేదు, కాకపోతే తెచ్చి పెట్టుకుందామా. ఇది వచ్చేసి మా బాబాయ్ ఇల్లు. వాళ్ళు రేకులు వేసుకున్నారు ప్రస్తుతానికి. వీళ్ళు మా తమ్ముడు పెళ్ళి ఉందని చెప్పాను కదా, రేపు 15 వాడిది పెళ్ళి అయిపోతే అది పడగొట్టేసి ఇల్లు కట్టుకుంటారు. ఇక్కడ ఉంది మా మేనత్త, అంటే మా నాన్న వాళ్ళ అక్క, పెద్ద అక్క, ఈ ఇంట్లో అనమాట. చెట్టు అడ్డ ఉంది. ఇది వచ్చేసి సచివాలయం, అది ట్యాంకి. ఇది వచ్చేసి శ్మశానం, మా ఇంటి ముంగలే శ్మశానం అనమాట. ఇది వచ్చేసి నెల్లూరు పోయే రోడ్డు, కందుకూరు నుంచి నెల్లూరు పోయే రోడ్డు ఇది. ఇంటి ముంగలే మా ఇంటికాడ నుంచి ఎంత దూరం, మా నాన్న మోసింది కూడా పాడి మీద తక్కువ దూరం కదా. ఊళ్ళో నానమ్మ వాళ్ళ ఇల్లు ఉంది, అది వచ్చేసి ఇంకో బాబాయ్కు తీసుకున్నాడు. చుట్టూరు పొలాలు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. కాకపోతే అసలు మాకు ఇంట్రెస్ట్ లేదు అసలు. చుట్టూరు పొలాలు ఇదంతా మొన్న కోత కోసారనమాట. లేకపోతే అక్కడ పచ్చగా బాగుంటుంది. ఇది మా ఏరియా, మా ఊరు. బాయ్.